హలో ఎవ్రీవన్. సో యూట్యూబ్లో మనకి మానిటైజేషన్ అవ్వాలంటే మనకి ఫస్ట్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి కదా. సో మనకి యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ రావడం అన్నది అది పెద్ద టాస్క్ ఏమీ కాదండి. చాలా ఈజీగా మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు. కానీ దాంతో పాటు మనకి 4000 అవర్స్ వాచ్ టైం అయితే అవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ 4000 వాచ్ టైంని మనం ఇన్ టైం అంటే వాళ్ళు ఇచ్చే 1 ఇయర్ స్పాన్లోనే మనం కంప్లీట్ చేసేయాలి. సో ఒకవేళ మనకు ఆ 1 ఇయర్ స్పాన్లో కనుక మనం కంప్లీట్ చేయకపోతే ఏం జరుగుతుంది? మన ఛానల్ ఏమైనా డిలీట్ అయిపోతుందా? లేదంటే ప్రీవియస్‌గా ఉన్న వాచ్ టైమ్స్ అంతా ఆహ్, ఎరైజ్ అయిపోతుందా? లేకపోతే ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇస్తాను. సో ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉన్నారో, లేదంటే యూట్యూబ్ గురించి ఇంకా క్లారిటీ లేని వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అన్నది యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, హలో అండ్ దిస్ ఈస్ ఖైరున్. సో మీరు ముందు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా, ఎలాంటి టెక్ సంబంధించిన వీడియోస్ ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే తప్పకుండా నేను ఆ వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా వీడియోకి వచ్చేసరికి మనకి నేను చెప్పాను కదా, 1 ఇయర్ లోపు మనకి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్ అవ్వకపోతే ఏమవుతుంది? చాలామంది అనుకుంటున్నారు, అంటే నాకు కూడా కమెంట్స్ వచ్చాయండి. లైక్ 1 ఇయర్ అంటే మనకి 365 డేస్ లోపు మన వాచ్ టైం 4000 అవర్స్ అయిపోవాలి. ఒకవేళ అవ్వకపోతే ఏం చేయాలి అని అడుగుతున్నారు. చూడండి, మనకి వాచ్ టైం అన్నది 365 డేస్‌లో 4000 అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌గా 2 ఛానెల్స్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానలే అనుకుందాం. నేను జనవరి 1, 2024లో నేను ఒక ఛానల్‌ని ఓపెన్ చేశాను. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా సేమ్ జనవరి 1, 2024లో ఛానల్ అయితే ఓపెన్ చేసింది. అయితే మనకి జనవరి 1 నుంచి 2024 నుంచి జనవరి 1, 2025 లోపు మనకి 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ టైమ్ అయితేనే మనకి మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవుతాం. ఒకవేళ దానికన్నా ముందు అవ్వకుండా దాని తర్వాత అయితే అసలు ఏం చేయాలి అన్నది ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను. నా ఛానల్ అన్నది జాన్వరి అంటే స్లోగా మనకి ఒకేసారి ఎట్ ఎ టైమ్ మనకి వాచ్ టైమ్ ఇంక్రీజ్ అవ్వదు కదా. ఒక 1 మంత్‌లో ఒక 100 అవర్స్ వాచ్ టైమ్ అవ్వచ్చు. ఒక 1 మంత్‌లో 50 అవర్స్ వాచ్ టైమ్ అవ్వచ్చు. ఒక 1 మంత్‌లో 200 అవ్వచ్చు. ఒక్కొక్కసారి 300 వాచ్ టైమ్ కూడా అవుతుందన్నమాట. సో ఇలాగ మన వీడియోని బట్టి, మన కంటెంట్‌ని బట్టి మన వాచ్ టైమ్ అన్నది యాడ్ అవుతూ వస్తుంది. సో ఇలా 1 ఇయర్ స్పాన్‌లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చుంటే మనకి 4000 అవర్స్ రావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4000 కాకుండా నాకు 3200 3300 వాచ్ టైమ్ వచ్చింది అనుకుందాం. సో 3300 వాచ్ టైమ్ వస్తే, కానీ నాకు 1 ఇయర్‌లో 4000 రావాలి. కానీ 3300 వాచ్ టైమ్ వస్తే ఇప్పుడు నా ఛానల్ సంగతి ఏంటి? అంటే ఏం లేదండి. మనకి యూట్యూబ్ ఏం చేస్తుందంటే 365 డేస్ కౌంట్ తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మీరేం చేస్తారు? జాన్ 1 కల్లా మీకు 3300 అయింది. మళ్ళీ జాన్ 2కి వచ్చేసరికి ఏమవుతుందంటే, మీ జాన్ 1 2024లో ఎంతైతే మీకు వాచ్ టైమ్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే మీకు ఒక 4 అవర్స్ వాచ్ టైమ్ వచ్చిందనుకోండి. ఇప్పుడు వచ్చిన 3200 3300 వాచ్ టైమ్ నుంచి 4 అవర్స్ వాచ్ టైమ్ అన్నది డిడక్ట్ అయిపోతుంది. డిడక్ట్ అయిపోయి నెక్స్ట్‌ది కౌంట్ అవుతూ వస్తుందన్నమాట. అలా మనకి బ్యాక్ సైడ్ నుంచి స్లోగా డిడక్ట్ అవుతూ 1 ఇయర్ క్యాలిక్యులేషన్ అయితే తీసుకుంటుంది. సో ఈ విధంగా మనకి యూట్యూబ్ అయితే క్యాలిక్యులేషన్స్ తీసుకుంటుందన్నమాట. 1 ఇయర్ అంటే ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ కల్లానే మనకి మానిటైజేషన్ అవ్వాలని రూల్ ఏం లేదండి. మీ డేస్‌ని చూసుకొని ఆ డేస్‌ని బట్టి మనకి మానిటైజేషన్ అయితే అవుతుంది. ఓకేనా? అండ్ మనకి షార్ట్స్ ద్వారా అయితే ఎలాంటి వాచ్ టైమ్ అయితే మనకి యాడ్ అవ్వదు. కానీ షార్ట్స్ ద్వారా మనకి సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ మంది వస్తారు. సో మీరు వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు ఎవ్రీడే ఒక 1 ఆర్ 2 షార్ట్స్ అయితే డెఫినెట్‌గా పోస్ట్ చేయండి. అండ్ లాంగ్ వీడియోస్‌కి వచ్చేసరికి లాంగ్ వీడియోస్‌లో మినిమమ్ 8-10 మినిట్స్ ఉండేలాగా వీడియో చూసుకోండి. ఏదో అంటే ఏదో వీడియో పెట్టేయాలి అని వీడియో పెట్టకుండా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో, కంటెంట్ ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకొని ఒక 8-10 మినిట్స్ వచ్చేలాగా చూసుకుంటే కనుక మనకేమవుతుందంటే వాచ్ టైమ్ అన్నది ఎక్కువగా యాడ్ అవుతుందన్నమాట.
అంతేగాని 1 ఇయర్ లోపు మనకి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అవ్వకపోతే ఛానల్‌కి ఏమీ అవ్వదు. ఛానల్ డిలీట్ అవ్వదు. ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నవి డిలీట్ అవ్వవు. అండ్ మీ వాచ్ టైమ్ అయితే పోదు. ఓన్లీ 1 ఇయర్ స్పాన్‌ని కాలిక్యులేట్ చేసుకొని ఒక్కొక్క డేని మైనస్ చేసుకుంటూ ఆ డేస్ యొక్క వాచ్ టైమ్‌ని మాత్రమే డిడక్ట్ చేస్తుంది. కానీ మీ 3300 వాచ్ టైమ్ ఎంతైతే గెయిన్ చేస్తారో 1 ఇయర్‌లో అదైతే మీకు డిడక్ట్ అవ్వదు. ఓకేనా? సో, ఏం టెన్షన్ పడకండి. ఎవరైతే ఉన్నారో కొత్త యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరూ హోప్‌తో, ఒక మంచి హోప్‌తో మీరందరూ కూడా ట్రై చేయండి. డెఫినెట్‌లీ మీ అందరూ కూడాను 1 ఇయర్ స్పాన్‌లో అవ్వాల్సింది 1 ½ స్పాన్ ఇయర్‌లోనే అవుతుంది. లేదా 2 ఇయర్స్ స్పాన్‌లోనైనా అవుతుంది. కానీ తప్పకుండా అవుతుంది. మీరు డిసప్పాయింట్ అవ్వకుండా వీడియోస్‌నైతే రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను ఈ వీడియోలో మీ అందరికీ ఒక నా తరపు నుంచి ఒక చిన్న హెల్ప్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. అదేంటి అంటే గనక ఎవరైతే న్యూ యూట్యూబర్స్ ఉన్నారో, ఇంకా తక్కువ వ్యూస్ వస్తున్న వాళ్ళున్నారో, వాళ్ళందరూ కూడాను మీ ఛానల్ నేమ్‌ని నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేస్తే గనక డెఫినెట్‌లీ నేను ఆ ఛానల్‌ని నా కమ్యూనిటీ పోస్ట్‌లో పెట్టి ప్రమోట్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, మీరెవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో, సో, తప్పకుండా మీరు మీ ఛానల్‌ని కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేస్తే, రోజుకి ఒక 2 ఛానల్స్‌నైతే నేను ప్రమోట్ చేస్తానండి. అలా మనం కూడా గ్రో అవుతాం. మనతో పాటు నలుగురు కూడా గ్రో అవుతారు. సో, ఈ హెల్ప్ నా నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మీరు కూడా గ్రో అయిన తర్వాత మీరు కూడా ఇలాగే న్యూ యూట్యూబర్స్‌ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేయండి. సో, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందనే అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.